మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ఆదివారం రాత్రి రాధాకిషన్ రావు తల్లి మృతి చెందింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. ఇక రేపు సాయంత్రం 6 గంటల వరకు రాధాకిషన్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న ఆయన ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే అవన్నీ చేశామని అన్నారు. ఇక ప్రభాకర్ రావు ఆదేశాలతోనే భవ్య సిమెంట్ ఓనర్ ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలను సీజ్ చేసినట్లుగా చెప్పారు. ఇక మరోవైపు దుబ్బాక ఎన్నికల సమయంలోనూ రఘునందన్ రావు బంధువుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఆదివారం రాత్రి రాధాకిషన్ రావు తల్లి మృతి చెందింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు రాధాకిషన్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న ఆయన ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే అవన్నీ చేశామని అన్నారు. ఇక ప్రభాకర్ రావు ఆదేశాలతోనే భవ్య సిమెంట్ ఓనర్ ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లుగా చెప్పారు. మరోవైపు దుబ్బాక ఎన్నికల సమయంలోనూ రఘునందన్ రావు బంధువుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ఆదివారం రాత్రి రాధాకిషన్ రావు తల్లి మృతి చెందింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం చూడొచ్చు మాజీ డీసీపీ రాధాకిషన్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి తల్లి మరణించిన నేపథ్యంలో వెల్లడానికి పిటిషన్ మీద విచారణ జరిపి దాదాపుగా అంటే ఆదివారం రోజు కిషన్ రావు తల్లి మరణించిన నేపథ్యంలో అత్యవసర పిటిషన్ వేసిన నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలుస్తా ఉంది. అది బెయిల్ ఇచ్చిన తర్వాత 6 గంటల తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ వచ్చి జీర్ణాధికారం లొంగిపోవాలని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు ప్రత్యేకమైన ఆర్డర్లు పాస్ చేసి దీనికి సంబంధించి అవసరమైతే ఆయనకు సెక్యూరిటీగా కూడా ఎవరైనా కానిస్టేబుల్ అరేంజ్ చేయాలని చెప్పిన నేపథ్యంలో కూడా ఈ మధ్యంతర బెయిల్ లో కొన్ని కండిషన్స్ పెట్టి నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. శిరీష, ఎస్ ఇన్నారెడ్డి, చెప్పండి, ఒకవేళ రాధాకిషన్ రావు కలవడానికి సన్నిహితులు కానీ ఎవరైనా కలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా అట్లాంటివి ఏముండవు. కాకపోతే తల్లి మరణించింది కాబట్టి అంటే మానవ దృక్పథంతో కోర్టు ఈ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఎవరిని కలవటానికి కానీ తర్వాత మాట్లాడడానికి కానీ లేకపోతే ఎవరితో అన్నా కలిసి కూర్చొని అంటే ఏదన్నా ఇష్యూస్ లో ఆయన మాట్లాడే అవకాశం లేకుండా ఉండేందుకు అన్ని రకాలు కూడా పర్యవేక్షణ చేయమంటూ కూడా కొంతమంది పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆయనతో పాటు ఖచ్చితంగా
సెక్యూరిటీగా తర్వాత గార్డ్ గా కూడా కొంతమందిని ఒకళ్ళిద్దరు పోలీస్ కానిస్టేబుల్ కూడా అదంతా కూడా పంపించే అవకాశం ఉంది. పంపించిన తర్వాత ఆ కార్యక్రమాన్ని పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ జైలుకి తరలించే వరకు కూడా వాళ్ళు పర్యవేక్షించేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద ఈ మధ్యంతర బెయిల్ అనేది మానవ దృక్పథంతో కోర్టు ప్రత్యేకమైన కండిషన్ తోటి బెయిల్ ఇచ్చినట్టుగా మనం సమాచారం అందామని తెలియదు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.